ఫిబ్రవరి నెలాఖరులో మళ్ళీ ఎంసీసీ రాబోతా ఉందంటున్నారు, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉందంటున్నారు. మళ్ళా దాని పేరు మీద మీరు 6 గ్యారంటీలు 420 పథకాల అమలును మళ్ళీ ఒక 3-4 నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి. మీకు విషయం తెలుసు, అర్థమవుతుంది. ఢిల్లీలో కూడా మీ అధిష్టానం ఉన్నది, ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి వీలైనంత తొందరలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీరు లైన్లలో జనాలను నిలబెట్టి ఇబ్బందులు పెట్టినరు. అయినప్పటికీ కూడా జనాలు ఇబ్బందులు పడుతూ మీ మీద నమ్మకంతో లైన్లలో నిలబడి కిలోమీటర్ల మేర నిలబడి ఈ చలికాలం పూట అప్లికేషన్లు ఇచ్చుకున్నారు. వాటన్నిటిని స్క్రూటిన్ చేయండి. అందరికీ ఎవరెవరైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో మీరు ఇచ్చిన మాటల్ని నమ్మి అవన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం వీలైనంత తొందరలో ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, మేము మాట్లాడితే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళకు ఉత్సాహతలేదు, వీళ్ళు తొందరపడుతున్నారు, వీళ్ళు సమయాన్ని ఇస్తలేరు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంటు మీరు ఇయ్యలేకపోతున్నారని ఆనాడు మా మీద గగ్గోలు పెట్టినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ వల్ల వారసత్వంగా సంక్రమించినటువంటి కరెంటు సమస్యను ఆనాడు మేము పరిష్కరించలేమని పసుగుడ్డుగా ఏర్పడ్డటువంటి తెలంగాణ మా ప్రభుత్వాన్ని ఆనాడు ఇరుకున పెట్టే ప్రయత్నం అడ్డగోలు విమర్శలు చేసిండ్రు మీరు అసెంబ్లీ వేదికగా. కానీ ఇవాళ మేము నెల రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. నెల రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం? మీరే డెడ్లైన్లు పెట్టిరు, మీరే డేట్లు పెట్టిరు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంకా వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటికి రూపాయి రాలే. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఏమన్నారు? 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. ఎటువా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. రైతు భరోసా కింద 15,000 అన్నారు. 15 పైసలు వల్లే. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెళ్లి చేసుకుంటే 1,00,000 వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక తులం బంగారం 1,00,000 కల్పిస్తామన్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడబిడ్డలు చూస్తూ ఉన్నారు. నీ తులం బంగారం మాట దేవుడు 1,00,000 రూపాయలు కూడా రాలే. ఇంకా అదేవిధంగా కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు ఉచితంగా మీరే కడతామన్నారు. మరి జనవరి నెలలో ఎక్కడెక్కడ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీరు కట్టారు ఆ వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తామన్నారు. ఎక్కడెక్కడ 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిరో ఈ జనవరి నెలలో దయచేసి ఆ వివరాలు కూడా విడుదల చేయాలి. 2,500 ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద. ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు ఆ వివరాలు కూడా చెప్పాలి. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మాకు క్షేత్రస్థాయి నుండి వస్తున్నటువంటి సమాచారం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం అని పెట్టి ఇవాళ ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గించారు. చాలా గ్రామాల నుంచి సర్వీసులు రద్దు చేసారు. త్వరలో ఆ వివరాలు కూడా అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి ఏ రూట్లలో బస్ సర్వీసులు వీళ్ళు రద్దు చేసిరో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాం.